జగన్ గారి పాలన ఎలా ఉంది అంటారు? బాగానే ఉందండి, అన్నీ బాగానే ఉన్నాయండి. అందరు ప్రతి పేదవాడికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి పేద కుటుంబానికి ఆయన పథకాలన్నీ ఇంటికి చేరుతున్నాయి. ఓన్లీ వైసీపీ వాళ్ళకి ఎంత ఉన్నాయి, ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి ప్రతిపక్షాలు ఏం చేస్తాయండి? గుడ్డ కాల్చి ఎత్తి మీద వేస్తామేగా. వాళ్ళకి ఏముందని పని? వాళ్ళు ఏం చేయాలి? రాష్ట్రం గురించి అడగాలి. వాళ్ళకి అందట్లేదు, వీళ్ళకి అందరు ఏ మాటలుగా వాళ్ళకి ఏం లేక అటు చెబుతున్నారు. వాలంటీర్లు కూడా వాళ్ళకి పనిచేస్తున్నారు, అలానే వైసీపీ నియంత్రణగా పనిచేస్తున్నారు. వాలంటీర్లు వాళ్ళకే పనిచేస్తున్నారంటే తెనాలి నియోజకవర్గంలో ఇప్పుడు దాకా 30,000 మందికి ఇల్లు ఇచ్చారు. ఏ ఊరు వాలంటీర్లు చెప్తే ఇచ్చారా, లేకపోతే అచ్చం వైసీపీ వాళ్ళకి ఇచ్చారా? ఈ ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో 30,000 మందిలో టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. జనసేన ఉంది, అన్ని పార్టీ వాళ్ళకి ఇచ్చాముగా. ఇంకెవ్వలేదు ఏ పార్టీ వాళ్ళు కానీ. మా పార్టీ చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు, అన్ని పార్టీ వాళ్ళకి ఇచ్చారు. అన్ని పథకాలు అన్నింటికి వెళ్తున్నాయి. సచివాలయాలు పెట్టారు, ఎలా ఉందంటారు? సచివాలయం బాగుంది కండి. మనం ఇంతకుముందు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలా, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉంచోవాలా, గంటలు ఉంచోవాలా. ఇప్పుడు సచివాలయం మన ఇంటి ముందే ఉందిగా, మన ఇంటి వెనకే ఉందిగా. వెళ్తున్నాం, పని చేయించుకుంటున్నాం, క్యాస్ట్ షర్ట్ కానీ ఏదేం తెచ్చుకుంటున్నాంగా. ఇంకంతకన్నా బాగున్నాయి. చంద్రబాబు నాడు నేడు స్కూల్ ఎలా చేశారు? చూస్తున్నామండి, నాడు నేడు స్కూల్ అప్పుడున్న పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి పిల్లలే చదువుతున్నారు కండి, పసిపిల్లలు చదువుతున్నారు కండి. ఎలా ఉంది? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టారు, బాగుంది కండి. సచివాలయాలు పెట్టినందుకే ఈసారి మళ్ళీ గెలిపించవచ్చు జగన్ గారిని. సచివాలయం అనేది అల్టిమేట్. ఇప్పుడు సచివాలయానికి చాలామంది తెలియని వాళ్ళు కానీ పేద ప్రజలు కానీ అందరూ సచివాలయాలకు వెళ్ళిపోయి ఎవరు రికమెండేషన్ లేకుండా, ఎవరి యొక్క దయదాక్షిణ్యాలు లేకుండా సచివాలయానికి వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అది మాత్రం తప్పు. అసలు పథకాలు అనేవి ఆయన చెప్పినట్టుగా ఆయన కులం చూడడం, మతం చూడడం, వర్గం చూడడం అన్నట్టుగా వాస్తవానికి అలాగే అందుతున్నాయి. వాస్తవానికి మేము నాయకులు, మా దగ్గరికి ఎవరూ రావట్లేదు. అందరూ సచివాలయానికి వెళ్ళిపోతున్నారు, హ్యాపీగా వాళ్ళ సర్వీసులు వాళ్ళు చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది, చాలా బెనిఫిట్గా ఉంది, చాలా బెనిఫిట్గా ఉంది. ఎంత ముందుతో పోల్చుకుంటేనే ఇది బెనిఫిట్గా కనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అది సూపర్ జగన్ బాగా అందుతున్నాయి పథకాలు. లేదన్న, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి, ప్రతి సామాన్యుడికి అందుతున్నాయి. ఎవరైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి పథకాలు ఖచ్చితంగా అందిస్తున్నాం. ప్రతి పేద కుటుంబానికి ఎవరైతే అర్హత ఉందో రేషన్ కార్డు అన్నీ ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు ఖచ్చితంగా అందుతున్నాయి. బాగుందన్న, ఇప్పుడే బాగుందన్న. ఇప్పుడు వాలంటీర్లు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 2,60,000 మంది ఉన్నారు. సచివాలయం స్టాఫ్ 1,90,000 మంది ఉన్నారు. 1,90,000 ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు పరోక్షంగా కానీ ఇంతవరకు పర్మనెంట్ ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలి. అలాంటి సచివాలయ స్టాఫ్ని పర్మనెంట్ చేశాడు. ఇంతవరకు ఏ భారతదేశ చరిత్రలో ఎవరు ఇంతవరకు అంత నోటిఫికేషన్ వదల. అందరూ చాలా సంతోషాలతో బాగున్నారు. ఎందుకంటే అప్పులు భారం చేస్తున్నా డబ్బులు లేకపోతే అనుకోవచ్చు, డబ్బులున్నా అన్ని పథకాలు ఇలాగే వేస్తున్నాడు, తక్కువ ఖర్చు చేస్తున్నాయి. 25 లక్షల మంది ఇళ్ల స్థలాలు ఇచ్చారన్న, ఇంతవరకు ఎవడివ్వలేదు. దగ్గర సుమారు 31 లక్షల దాకా ఇచ్చారు. ఏనా కానీ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వాల. ఏమి లేనివాడికి ఇచ్చిన దానికన్నా కూడా సెంటు భూమి ఇచ్చి ఇల్లు స్థలం కట్టించేసి ఆయన ఇచ్చినాడు. ఆయన దేవుడు అన్న, ఇచ్చినోడు కూడా లేడు కన్నా, ఇచ్చినోడు కూడా లేదు కదా. ఆయన సెంటు భూమి ఇచ్చినోడు కూడా లేడు కదా ఇంతవరకు. మన 31 లక్షల మందికి ఇచ్చాడంటే మనకు గ్రేటే కదా. ఆయన కట్టించేస్తున్నాడు మళ్ళీ. చాలా బాగుందండి. పేద మధ్య తరగతి ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు. జగన్ చేసే అభివృద్ధి వల్ల చూసి తట్టుకోలేని వాళ్ళు ఆయన మీద ఏదో విధంగా విషప్రచారం చేయాలని చెప్పి చేయటం తప్ప మిగతాదంతా చాలా బాగుంది. నెక్స్ట్ ఎలక్షన్ కూడా వై నాట్ 175 అనే టార్గెట్తో ఆయన ముందుకెళ్తున్నాడు. ఈ ముందుకెళ్ళే దీంట్లో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు సామాన్య ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఈ రోజున కరోనా 2 సంవత్సరాలు మనం ఎంత బాధపడినా కూడా ఆ 2 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి పథకాలు ఎలా అందాయో మనందరికీ తెలుసు. ప్రతిపక్షాలకి ఏంటంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకే అందాయని అంటున్నారు. ఇప్పుడు గడపకి ప్రోగ్రాంకి వెళ్తున్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళకి మనం తీసుకెళ్తున్నాం కదా. వాళ్ళకి ఇచ్చిన అభివృద్ధి పథకం ఏదైతే ఉందో అక్కడ కన్ఫామ్గా ఇన్ని లక్షలు అందినాయి. ఇక్కడ మన టీడీపీ కానీ జనసేన బీజేపీ ఏ పార్టీలైనా ఆయన చెప్పిన మాట ఒకటే, పార్టీలు పక్కన పెట్టండి, అందరికీ పథకాలు అర్హులైన అందరికీ పథకాలు అందాలి.
కంపల్సరీగా అందరికీ అందుతున్నాయి. ఇప్పుడు సచివాలయాలు పెట్టారు, ఎలా ఉంది సార్? సచివాలయాలు పెట్టారంటే చాలా మంచి పని అది. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఇంటికి వచ్చి మనకున్న సమస్యను తీసుకొని సచివాలయంలో పెట్టి 24 నుండి 48 గంటల్లో దాన్ని క్లియర్ చేసేస్తున్నారు సమస్యని. అభివృద్ధి పథకాలు అన్నీ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి ఎంత బాగా వెళ్ళాయంటే అవి చూసి తట్టుకోలేక వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ గారి మీద ద్వేషం పెరిగిపోతుంది వాళ్ళకి. మెయిన్గా 14 ఏళ్ళు సీఎం గారి పరిపాలన నెంబర్ 1, ఇబ్బంది లేదు. పథకాలు ప్రతి అర్హుడికి అందుతున్నాయి. ఎవరు అనర్హుడికి తప్పించి అర్హుడు అన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి అందుతున్నాయి. సీఎం గారి పరిపాలన బాగా ఉంది. మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇబ్బంది లేదు. వాళ్ళు పని లేని వాళ్ళు ఏరైనా చెప్పుకుంటారు సార్, దాని ఏముంది దానిలో. ప్రతిపక్షాలు వాళ్ళకి విమర్శించడమే పని, ఇంకంతకంటే వేరే ఏం పని లేదు అండి. ప్రతిపక్షాల వాళ్ళు వాలంటరీ వ్యవస్థ కూడా బాగుంది. సచివాలయ వ్యవస్థ చాలా బాగుంది. సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రతి వాడికి అన్ని సకాలంలో పనులు అవుతున్నాయి. ఇంతకుముందు మండల ఆఫీసుల కాడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇవాళ ఇదే లేదు, చాలా బాగుంది. ఇబ్బంది లేకుండా అన్ని విషయాలు అన్నీ బాగా అందుతున్నాయి. ప్రజలు పరిపాలన గమనిస్తున్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు ప్రతి ఇంటికి, చిన్నపిల్లవాడి కాడి నుంచి ముసలోడి వరకు పథకాలు చేరుతున్నాయి. అందరూ సుభిక్షంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ ఆయనే వస్తాడు. ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది, ఇబ్బంది లేదు. మళ్ళీ 10-15 సంవత్సరాలు ఆయనే వస్తాడు. ఆయనే రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తాడు. పరిశ్రమలు కూడా వస్తాయి, ఉద్యోగాలు కుర్రోళ్ళకు కూడా వస్తాయి. కానీ ఒక్కసారి బిడ్డ పుట్టంగానే పెద్దవాడు అవుతాడండి. ఎవరైనా మీరు గమనించండి అసలు ఒకసారి. ఇప్పుడు పెళ్లి చేసాము, బిడ్డ పుట్ట ఆడు ప్రయోజకుడు అవ్వాలంటే 10-15 సంవత్సరాలు పట్టింది కదా. అట్టగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇతర దేశాల నుంచి పరిశ్రమలను ఆకర్షించి వాళ్ళకి తీసుకొచ్చి మీకు తగినటువంటి వనరులు మేము చూపిస్తాము, మీరు రండి అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళు వస్తున్నారు, చూసుకుంటున్నారు, పరిశ్రమలు పెడతానికి ముందుకు వస్తున్నారు. అప్పుడు దాకా ఆగాలి కదా. ఇదేమన్నా విట్లాచారి బొమ్మలుగా అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఆంపట్టనంగా అయిపోద్దండి. పవన్ కళ్యాణ్ అంటారా స్కూల్లో అయితేనేమి, హెల్త్ సెంటర్స్ ఎలా బ్రహ్మాండంగా చూసుకోండి. ఇప్పుడు ఆ డ్రెస్ చూస్తేనే స్కూల్ పిల్లలని అర్థమైపోతుంది. ఆ స్కూల్ పిల్లలండి 2 సంవత్సరానికి 2 జతల బట్టలు, బూట్లు, బుక్స్. ఇంగ్లీష్ మీడియం మీ పిల్లలు కాదు, ఇంగ్లీష్ మీడియం అభివృద్ధి. 8వ తరగతి చదివే పిల్లలకు కూడా నిన్న ట్యాబులు ఇచ్చాం. అది చూసుకోండి. అంటే ఈ పుట్టంగానే పిల్లవాడు పెద్దవాడు, ఈ సినిమా 3 గంటల సినిమా కాదు కదా. పుట్టంగానే పిల్లవాడు పెద్దవాడు అవడం, పరిగెత్తడం, వాడు ఇది అవడం, ఇది చేయటం. మొన్న 8th క్లాస్ వాళ్ళకి ఇచ్చాం. దాని అభివృద్ధి ఏందో ఆఫ్టర్ 10 years స్టెప్ బై స్టెప్ చూడండి వాళ్ళ పరిస్థితి ఏందో. అంటే మీరు మీ పిల్లలు తప్ప విదేశాలకు వెళ్ళడం లేదు, ఏం చేయడం లేదు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, చేయూత అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆసరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా కలవరిస్తున్నారు, నిద్రలో కూడా కలవరుస్తున్నారు. ఇంకా మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లా?